పిట్టల దొర. ఆదర బాదర అన్నే ముట్టింది పిట్టాపురం, పెరిగింది పెద్దాపురం, ఆడింది అమలాపురం, పాడింది పాండరిపురం. నేనంటూ ఏమనుకుంటున్నారు? నా దగ్గర గుమ్మడికాయంత బంగారం ఉండేది. ఒక కుక్క ముట్టిందని దాన్ని అవతల ఇసిరి పారేశాను. మా ఇల్లు తాజ్ మహల్ కి డబల్ ఉంటుంది. గదులెన్నో లెక్క పెట్టాలంటే 10 రోజులైనా సరిపోదు. నా కింద ఉండే నౌకర్లే 1000 మంది పైనే ఉంటారు. ఏ సైలెంట్ సైలెంట్ నో అల్లరి. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపహారం ఉడిపిడికి, నేను నిద్రపోయేది ముంబైలో, లేసేది జపాన్లో. నా చిన్నతనంలో నేను హిమాలయ పర్వతాలు 6 సార్లు ఎక్కి 7 సార్లు దిగాను. ఒకసారి మా వెంకటాపురంలో క్రికెట్ ఆడేటప్పుడు ఒక సిక్సర్ కొడితే బాల్ ఎగిరి ఎగిరి హైదరాబాద్ లో పడింది. అసలు నాకు ఎన్ని తెలివితేటలో తెలుసా? నాకు ఆళ్ళు నేర్పించేసారు 6 వచ్చిపోతే, ఎక్కలు నేర్పించేసారు 7 వచ్చిపోతే. నా తెలివితేటలు చూసి మా సారలందరూ బడి మానేసి చక్కగా పిట్టలో చేరిపోయినారు. సైలెన్స్ సైలెన్స్ నో అల్లరి. నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదు. బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీలు ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్లు, గుజరాత్లో బెల్లం, ఢిల్లీలో టమాటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. నాకు ఒక విషయం తెలిసింది. మీరు ఎగ్జామ్ కాఫీలు కొడుతున్నారా, రాస్తున్నారా? సైలెన్స్ సైలెన్స్ నో అల్లరి. తెలంగాణ రేవంత్ రెడ్డిని, ఏపీలో చంద్రబాబుని సీఎం చేసింది నేనే. చిరంజీవిని మెగాస్టార్ చేసింది నేనే. సైన్స్ మేనర్కి చదవడం నేర్పించింది నేనే. సోషల్ సార్కి మ్యాప్లు గీయడం నేర్పించింది నేనే. అసలు నా గురించి తెలుసా మీకు?